జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ 2,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అసలు ఉద్యోగాల లెక్క లేదు. ఎక్కడ లెక్క లేకుండా ఊరికే అట్లా నెంబర్లు ఇచ్చారు, తేదీలు ఇచ్చారు. దీని ద్వారా నిరుద్యోగులను మోసం చేశారని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తారు. నిరుద్యోగులు మోసం చేసే ఒక కల్చర్ వాళ్ళకు ఉంది కదా. 10 సంవత్సరాలుగా ఏ రోజు జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన రాలే. కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పుడే నోటిఫికేషన్ గుర్తొచ్చినాయి మీకు. ఈరోజు మునుగోడు ఉప ఎన్నికలు రాగానే హరీశ్రావు గారు వస్తారు, ఏది మన ప్రెస్ మీట్ పెడతారు. నెక్స్ట్ 10 రోజుల్లో 50,000 ఉద్యోగాలు అంటారు. ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఉద్యోగాలు గుర్తొచ్చినాయి మీకు. అలాంటి పనికిరాని రాజకీయాలు మేము చేయదలుచుకోలే. మేమేమంటున్నాం అంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించే బాధ్యత అసెంబ్లీకి ఉన్నప్పుడు కూడా వెబ్ నోట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ టీజీపీఎస్సీకి ఉంటుంది. ఇది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ చేయాల్సిన పనిని కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులు చేయాల్సి వస్తే ఇక కాన్స్టిట్యూషన్ బాడీకి ఇక అర్థమేముంది? సో ఇవంతా టెక్నికల్గా మీకు తెలియదు. ఇంకో విషయం ఏమంటే డిఎస్సి మేము నోటిఫికేషన్ 11,000 ప్రకటించిన తర్వాత 11,063 పోస్టులు ప్రకటించిన తర్వాత ఏదైతే మన ప్రమోషన్ పోస్టులు ఉన్నాయో ఒక 2,000 వరకు ప్రమోషన్ పోస్టులు ఉండే మొత్తం, అందుకే 13,000 అది జంబో డిఎస్సి మనం దానికి అంటాం. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా మారిన తర్వాత వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మనం ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వగలం, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా వారు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో తీసుకోవాల్సిన రిఫార్మ్స్ కానీ పాలసీస్ కానీ వీటి మీద ఒక ఇంటరాక్షన్ మెథడ్లో తీసుకున్నప్పుడు అది ఎక్కడ మాకు మైనస్ అవుతుందేమో, అది ఎక్కడ మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అది ఆ ఇష్యూ డైవర్ట్ చేయడం, ఇటు జాబ్ క్యాలెండర్ ఇష్యూ డైవర్ట్ చేయడం. ఒక పిట్టకు అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒకేసారి 2 అంశాలను కొట్టేచ్చన్న ఉద్దేశంతో మీరు గన్ పార్క్ దగ్గరకు వచ్చారు. అదే కనబడుతుంది. సో ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు మేలు జరిగే పాలిటిక్స్ కానీ, విద్యార్థులకు మేలు జరిగే పాలిటిక్స్ కానీ, నిరుద్యోగులకు అభ్యర్థులకు మేలు జరిగే పాలిటిక్స్ కానీ వీళ్ళు ఎక్కడ చేయలే. ఏంటని నాకు ఒకటి అర్థం కాదు. 10 సంవత్సరాలు ఏ రోజైనా ఉస్మాన్ యూనివర్సిటీ ఏది ఆ రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలా, లేకపోతే ధర్నా చౌకుల దగ్గర వచ్చిన సందర్భాలా, ఏ రోజైనా కనీసం స్పందించిన సందర్భాలనా? ఈరోజు భట్టి గారు కానీ, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఎక్కడైనా ఒక ఇష్యూ జరుగుతుందంటే వాళ్ళు స్వయాన స్పందించి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడే ఒక సంస్కృతిని తెరలేపారు. ఇది కదా ప్రజాపాలన అంటే, ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. సో ఇవన్నీ మీ కళ్ళ కనపడతలేదా? మేమేమంటున్నాం అంటే అదేదో ఎంత మీరు చేసినా కూడా, మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, మీరు ఎంత లాజికల్ పాలిటిక్స్ చేసినా కూడా, ఎన్ని క్రిటికల్ పాలిటిక్స్ చేసినా కూడా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా చేసిన మోసాలు ఏదైతే ఉందో ఆ మోసాలను ఇప్పటికీ తెలంగాణ ప్రజలు వాళ్ళ మైండ్ నుంచి ఇంకా పోనిస్తలేరు. అయినా సరే బట్టకాల్చి మీదేస్తాం, ఏదో కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తే ఈ పూటకు బదనాం చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతున్న విషయం మీద దాని మీద కూడా మీకు క్లారిటీ లేదు. మేము ఒక మాట అంటున్నాం, ప్రజల పక్షాన కొట్లాడిండు, తెలంగాణ పక్షాన కొట్లాడిండు, తెలంగాణ జాతి పిత, ఈ పిత, ఆ పిత అన్నారు కదా. అధికారం లేకపోతే బయటికి రారా కేసీఆర్ గారు? మీరు ఒక్క సీఎం పదవి అనేది లేకపోతే ప్రజల పక్షాన మళ్ళీ కొట్లాడరా? మేమేమనుకుంటున్నాం అంటే మీరు ఈ చర్యను చూస్తే, మీరు అంటే ప్రజల పక్షాన కొట్లాడలేని మీ మనస్తత్వాన్ని చూస్తుంటే, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి నక్కజిత్తుల మరి ఎవరాలు వేసిరేమో, ఇలాంటి కథలే మీరు చేసిరేమో, అందువల్లనే తర్వాత పదవి కోసమే మీరు చేసిరేమో మీకు క్లియర్ కట్ కనబడుతుంది. సీఎం పదవి కోసమే తెలంగాణ ఉద్యమాన్ని మీరు వాడుకొని 10 సంవత్సరాలు మంత్రి అయిన తర్వాత మళ్ళీ అట్లాగే గాలి కుదిరేసే ప్రయత్నం మీరు చేసిరేమో. ఇన్ కేసు ముఖ్యమంత్రి అయితే రాకుండా ఉంటావా? ఇక ఇంత పెద్ద వారుడు ఉపన్యాసాలు ఇస్తారు ఒక్కొక్కటి. ఆయన అవి లేవు, సచ్చేది మేము